యూ బ్రదర్. బ్రదర్ మీ గురించి రైతులాడండి. పూర్తి వివరాలు తెలియదు, నాకు తెలిసినంత మట్టుకు చెప్పానండి. థ్యాంక్ యూ. చాలా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య పక్షంన కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన కృపలో మరి మనం ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం. మరి ఈ యొక్క వాక్యానికి ముందు వెళ్లే ముందుగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. రామ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రామ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క సన్నిధి మాకు తోడు అనుగ్రహించి ప్రభా, పార్ట్నర్షిప్ ఇండియా పరిచయ ద్వారా ఈ యొక్క ప్రత్యేక జూమ్ మీటింగ్ లో మేము చేరి నేను స్తుతించాం, మహింపరిచాం, ప్రార్థించాం. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియుక వాక్యంలో మనం చూస్తా ఉన్నప్పుడు విశ్వాసం అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఈ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే అసలు ఆ విశ్వాసం మనకేంటి అని చూస్తే రోమపత్రికలో చివరి వచనాలు మనం చూడవచ్చు. రోమపత్రికలో చివరి వచనాలు చూస్తే మరి మన ప్రభు అయిన యేసు మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టగా లేపబడిను. నీతిమంతులుగా తీర్చబట్టగా లేపబడిను. ఈ విషయాన్ని మనము పరిశీలనగా చూస్తే మరి దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క మరి విశ్వాసులుగా ఇక్కడ చేరి ఉన్నాము. విశ్వాసము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మృతుల్లో నుండి లేచారు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆ పునరుద్ధానాన్ని బట్టే మరి క్రైస్తవ్యం స్థిరపడింది, విస్తరించింది. పునరుద్ధానం లేకపోతే మనం అందరం కూడా ఇక్కడ కూడుకొని ఉండలేం. ఆ క్రీస్తు ప్రభు చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తూ మరి చివరిలో మరలా ఆయన ఆరోహణం అయ్యే ముందుగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో అది మనం చూస్తే అపోస్తుల కార్యాలు అది మూలవాక్యంగా మనం చూడొచ్చు. మరి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ యొక్క పరిచర్య మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం విశ్వాసులుగా మరి ఆయన యందు నమ్మకించిన వారంగా సంఘంలో చేరి లేదా విశ్వాసంగా ఉంటూ సేవకులంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిచర్య ఏ విధంగా చేయమన్నారు ఆనాడు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు లోకల్ గా ఉండండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళండి, భూదిగంతముల వరకు ఇంటర్నేషనల్ పరిచర్య చేయండి, మరి అంతర్జాతీయ పరిచర్య చేయండి, అంతర్జాతీయంగా సువార్తను అందించండి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమయ్యే స్థితిలో చెప్పిన ఈ యొక్క మాట బట్టి
మరి తోమా గారు భారతదేశం రావడం, ఆయన పరిచర్య ద్వారా భారతదేశం అంతా క్రైస్తవం విస్తరించడం, మన వరకు రావడం, మనం క్రీస్తు ప్రభు వారిని నమ్మడం, ఆ విశ్వాసం ద్వారా మనం ప్రభు వారిని నమ్మడం. మరి విశ్వాసము అనేటువంటిది మనం చూస్తా ఉంటే ప్రతి వ్యక్తి మరి ఒక విశ్వసించాలి అనాలి, ఒక విషయాన్ని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి అనే విషయాలు మనం ధ్యానం చేస్తే అసలు విశ్వాసం ఉంచాలి అనే ఆ తత్వాన్ని లేదా ఆ విషయాన్ని మనం స్టడీ చేయాలనుకుంటే ముందుగా ఒక మాటను నమ్మాలి లేదా ఒక మాటను వినగలగడానికి ఒక సౌండ్ మైండ్ ఉండాలి. అంటే జ్ఞానం కలిగి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే మతి స్థిమితం లేని వాడు విశ్వసించలేడు ఎవరిని కూడా, అమాయకంగా ఉంటాడు. కాబట్టి ఒక మాట చెప్పినప్పుడు దాని యొక్క ఆంతర్యాన్ని తెలుసుకునేవాడే కలిగి ఉండాలి. అది విశ్వాసం. మరి అయితే ఒక సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరి ఆ సువార్తను నమ్మగలిగే వాడిగా ఉండాలి. దాన్ని అవునా కాదా అని పరిశీలన చేసుకునే వ్యక్తి కూడా ఉండాలి. లేదా ఆ విశ్వాసము లేదా నమ్మకము మరి ఆ ఇన్ఫర్మేషన్ ఒక వార్త ఇచ్చినప్పుడు అది అవునా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే నమ్మకం. ఈ క్రైస్తవ నమ్మకం అనేటువంటిది అది మరి ఆంతర్యం మనసులో ఉంటుంది. అది ఎవరికీ కనపడదు. అది అదృశ్యమైనదిగా ఉంటాడు ఎబ్రీ పత్రిక. ఎలా ఉంటదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడలేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన జీవించారు, మరణించారు, తిరిగి లేచారు, ఆరోహణం అయ్యారు, ఆయన మళ్ళీ వస్తానన్నారు. కానీ ఆయన మాటను పురస్కరించుకుని ఆయన యందు విశ్వాసం చూడకనే విశ్వాసం ఇచ్చాము. ఆయన మనలందరికీ కూడా పాపక్షమాపణ నిమిత్తం ఆయన మనం కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయడానికి ఆయన తిరిగి వస్తానన్నాడు. ఈ లోపల నన్ను ప్రకటించండి, నాకు సాక్షులుగా ఉండండి, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా ఉండాలి. ప్రతి కుటుంబము యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా ఉండాలి. సాక్ష్యము అంటే దేవుడు నాకు చేసిన మేలు కాదు, క్రీస్తును ప్రకటించేవారుగా ఆ కుటుంబం ఉండాలి లేదా ఆ వ్యక్తి ఉండాలి. మనం చూడగానే మీరు దేవుని బిడ్డలా లేదా క్రైస్తవులా అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇది దేవుడిచ్చిన మరి మనకిచ్చిన గొప్ప. ఎందుకంటే మరి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలంటే మరి సౌండ్ మైండ్ ఉండాలి, అలాగే నమ్మకత్వం ఉండాలి, అలాగే ట్రస్ట్, అది కూడా నమ్మకత్వంలో ఉంది. ఆయన మీద ట్రస్ట్ ఏంటండి? ఆయన మరలా తిరిగి వస్తాడు, మనల్ని మరలా పరలోకానికి తీసుకువెళ్తాడు. ఈ లోపుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన నామాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము మరి దేవుని యొక్క విశ్వాసులంగా సంఘంగా కట్టి కుటుంబాలతో దేవుని ఉన్నప్పుడు మనము క్రీస్తు యొక్క సాక్షులుగా ఉన్నప్పుడు ఆయన క్రియలను మనం చూపిస్తూ ఉండాలి. యాకోబు అంటాడు మరి క్రియల ద్వారా విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మరి రోమా పత్రికలో చూస్తే రక్షణ అనే విశ్వాసం గురించి చెప్తా ఉంటాడు. అలాగే మరి పాత నిబంధనకు వచ్చేటప్పటికి అబ్రహాముని మనం చూస్తాం. క్రీస్తు ప్రభు వారు మరి రాకముందుగా మరి అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ఆదికాండంలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో. చూసినప్పుడు ప్రభు వారు అబ్రహాముని పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపో, నా పలానా ఊరు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన ఎందుకు ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటదని అడగలే. గమ్యం తెలియకుండానే నువ్వు వెళ్ళిన చోటుకు వెళ్ళిపో అనే ప్రయాణం అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. మరి దేవుని మాట ప్రకారంగా విశ్వసించి అబ్రహాం ప్రయాణం చేశాడు. మరి ఆ విశ్వాసం అనేటువంటిది మన మీద మరి చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, మరి చాలా మరి అనేక విధాలుగా హెచ్చిస్తాడు. మరి అబ్రహాము జీవితంలో
మరి సంతానం లేనప్పుడు మరి చివరి దశలో 100 ఏళ్ల వయసులో మరి దేవుడు మరి అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. చివరికి అబ్రహాము సంతానమే భూమి మీద మరి దేవుని జనాంగంగా ఎంచబడి ఒక దేశాన్నే, అబ్రహాం కుటుంబాన్ని ఒక దేశంగా తయారు చేశాడు. అదేదే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం. మరి ఇశ్రాయేల్ దేశంగా మరి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ విధంగా దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు మరి ప్రత్యేక పరుస్తూ తీసుకొచ్చాడు. మరి దైవ గ్రంథంలో అనేక కుటుంబాలను మనం చూస్తాం. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. మరి అక్కడ మిగతా వారు సేవించినా సేవించకపోయినా ఇశ్రాయేల్ ప్రజల ముందు చెప్తారు, నేను యెహోవానే సేవిస్తాను, యెహోవా మీద నేను ఆధారపడతాను అనే విషయాలు మరి యెహోషువ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే మన విశ్వాస జీవితంలో మనం సాక్షులుగా ఉండాలి. మరి అలాగే మరి దేవునికి మరి అనుకూలంగా జీవించాలి. మరి మన విశ్వాసాన్ని మరి మనం అనేకులు తెలియచేయాలి. ఈ విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క వరమే అంటాడు ఎఫ్సీలు రాసిన పత్రికలో. ఒక వ్యక్తి దేవుని విశ్వసించాడంటే అది ఒక వరంగా మనం భావించాలి. ఎఫ్సీ 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడను అతిసేవ పడి వీరలేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. సత్క్రియలు, మంచి పనులు అంటే దేవుని విషయంలో సత్యాన్ని, అంటే ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. మరి కాబట్టి మరి ఆయన సత్యాన్ని ప్రకటించే వారంగా ఈ భూమి మీద మనం నివాసం చేస్తా ఉన్నప్పుడు మరి దేవుని బిడ్డలుగా మనం సాక్షులుగా ఉంటాం, ఆయన ప్రకటించేవారుగా ఉంటాం. మరి అలాగే మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి మరి దేవుని బిడ్డలుగా ఎంచబడడానికి దేవుడు మరి అనేక కుటుంబాలను, అనేక వ్యక్తులను ఎంచుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మన విశ్వాస వీరులను మనం చూస్తాం. చాలా సార్లు మనం చదువుకున్నాం దేవుని బిడ్డలుగా. మరి అక్కడ ఈ యొక్క విశ్వాస వీరులన్నీ కూడా మరి అక్కడ అనేక మందిని మనం చూస్తాం. మరి అక్కడ చూడండి 1వ వచనం నుంచి చూస్తే, విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాడికి నిజ స్వరూపము, అదృశ్యమైన రుజువైనది కాబట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచము దేవుని వాక్యంలో నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేము, పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. మరి కాబట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు ఆ తర్పణలు బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి మరి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితాలు ఇక్కడ మనం చూస్తాం. మరి ఆ 17వ వచనం మనం చూస్తా ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో విశ్వాసాన్ని మనం చూస్తాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలన నీ సంతానం అనబడును. మరి ఈ విధంగా మరి విశ్వాసం ద్వారా మరి అబ్రహాము తన ప్రియ కుమారుణ్ణి ప్రభు వారికి అప్పగించడానికి వెనకరించలేదు. కానీ ఆ యొక్క ఆశీర్వాదం అబ్రహాం జీవితంలో మరి మనం చూస్తాం. అలాగే ఈ యొక్క అనేక మందిని ఈ యొక్క వాక్యాల్లో మనం చూస్తాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మనం విశ్వాసం ద్వారా మనం చూడొచ్చు. మరి ఆ విశ్వాసంలో జీవించబడినప్పుడు వారు సిగ్గుపడరు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. మనం ఆ సిగ్గుపడిన వారంగా ఉంటాం. మరి దేవుని గురించి మరి ఏ విధంగా సాక్షులుగా ఉండాలో మరి అది మరి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రస్తావన చేస్తాడు. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 4:19లో మనం చూస్తే, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లను శారా గర్భమును మృతులైనట్టును ఆలోచించును గాని తర్వాత దేవుడు
ఆ గర్భాన్ని తెరవడం, ఆశీర్వదించడం. మరి ఆ ఆ విధంగా మరి ఈ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తా ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ భూమి మీద జీవిస్తా ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మనం చూస్తాం. మరి విశ్వాసము అనేటువంటి క్రీస్తుని అంగీకరించే విశ్వాసము, క్రీస్తు వారు మరలా మనల్ని బ్రతికిస్తారు, బ్రతుకుతారు, అలాగే మనల్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్తారు అనే విశ్వాసం. అలాగే ఈ విశ్వాసంతో పాటు క్రీస్తు మాటలను మనం అంగీకరించిన వారంగా మరి క్రీస్తును సాక్షులుగా ఉండడానికి అనేకులకు మనం క్రీస్తును పరిచయం చేసే వారంగా ఉండాలి. అదే విషయాన్ని పౌలు మరి అనేక సార్లు ఆయన ప్రస్తావన చేస్తూ ఉంటాడు. మరి క్రీస్తు యొక్క సేవలో ఆయన వెళుతున్నప్పుడు మరి ఆయన అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అసలు ఆయన పౌలు జీవితాన్ని చూస్తే, సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించాడు. ఆయన సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని శ్రమలు పెట్టాడు, అనేకులను మరి హింస పెట్టాడు, స్టెఫనును తన సమక్షంలో చంపడానికి సహకరించాడు. అయితే మరి అటువంటి సౌలును ప్రభు దర్శించి పౌలుగా మార్చి నా పరిచర్య నన్ను ప్రకటించు అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మాట మీద విశ్వసించి ఆయన సేవ చేయడానికి ముందుకు వెళ్తారు. మరి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన పడే పరిస్థితులు, శ్రమలు, మరి ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా మంది అనుకుంటారు ఆయన చాలా గొప్పవాడుగా ఉన్నాడు, పౌలు గారు సేవ చేస్తాడు అంటే ఆయన చదువుకున్నవాడు, జ్ఞానవంతుడు, ఆయన మరి చాలా బాగా చేస్తాడు అనుకుంటే చాలా బాగానే చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని పఠించాడు, 3 సంవత్సరాల పాటు ఆయన ధ్యానం చేసి సువార్త ప్రకటించాడు. ఆయన ప్రకటించడానికి ఆయనకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. యూదులు అనేక సార్లు చంపడానికి ఆయన ముందుకొచ్చారు. మరి అయితే పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రికలో, తన విశ్వాస జీవితాన్ని లేదా సువార్త పరిచర్యలో నడుస్తున్నప్పుడు అనేక విషయాలు ఆయన తెలియచేస్తాడు. 6వ అధ్యాయం 2వ కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనం, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. 6వ వచనం చూద్దాం. పవిత్రతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మలను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మనం మేమే మెప్పించుకొని చున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లు శిక్షింపబడిన వారు. ఇది క్రీస్తు పరిచర్యలో సువార్త విషయంలో పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. అయితే మరి ఈ యొక్క దేవుని పరిచర్యను ప్రారంభించడానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు, వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే క్రైస్తవ కుటుంబంగా విశ్వాస జీవితంలో పెరగడానికి ముఖ్యంగా పునాది కుటుంబ యజమాని మరి దేవునిలో స్థిరపడాలి, బడపడాలి. అలాగే మరి ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు ప్రభువాన్ని విశ్వసించినప్పుడు, క్రీస్తు ప్రభువాన్ని దగ్గరగా తెలుసుకున్నప్పుడు, ఆయనతో మమేకం అవుతున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇహలోక సంబంధమైన పనులు గాని, ఉద్యోగాలు గాని అవి ఆటంకంగా ఉంటాయి. మరి వ్యక్తిగతంగా నేను చూస్తా ఉన్నప్పుడు, నా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, మరి గత కాలంలో మరి 2005 వరకు కూడా నేను 15 సంవత్సరాల పాటు ఒక న్యాయవాద వృత్తి, లాయర్గా, అడ్వకేట్ గా కాకినాడలో నేను పనిచేస్తున్న కాలంలో ఆ వృత్తిలోకి వెళ్ళడమే కొంచెం ఇబ్బందికరంగా వెళ్ళాను. అయితే దేవుని వాక్యము, నేను చేసే వృత్తి చాలా కోయిన్సైడ్ అవలే, సమతూగలే.
మరి నువ్వు సత్యాన్ని చెప్పాలి, అబద్ధం ఆడకూడదు మరి అన్నప్పుడు అక్కడ ఒక సత్యాన్ని నిరూపించడానికి కూడా ఒక అబద్ధం చెప్పాల్సి వస్తాం. ఒక మంచిని గురించి చెప్పడానికి కూడా ఒక అబద్ధం చెప్పాల్సి వస్తాం. ఒక వ్యక్తిని, ఒక నేరస్తుణ్ణి తప్పించడానికి ఒక జడ్జి గారి ముందు ఒక క్రియేటివ్ స్టోరీ, కల్పన కథ చెప్పి అతను మంచివాడు, అతను సౌమ్యం గలవాడు, జాగ్రత్త పరుడు, లేదా అతని నింద మోపారండి అని చెప్పి తనని ఒక నేరం చేసిన వ్యక్తి గురించి చాలా గుడ్ టెస్ట్ మనీ ఇవ్వాలి జడ్జి గారు. అది కూడా క్రియేటివ్ స్టోరీ. అతను నేరం చేసేవాడు కరెక్టే, కానీ ఒక వ్యక్తి గురించి మంచిగా స్టేట్మెంట్ ఎవరిస్తారు? పాపక్షమాపణ పొందిన తర్వాత క్రీస్తు ప్రభు వారు ఇస్తారు మనకి. ఈ వ్యక్తి ఒకప్పుడు నేరస్తుడే, తను మరి పశ్చాత్తాపం పొంది నా దగ్గరికి వచ్చాడు, వీళ్ళందరూ కూడా మరి నా రక్తంలో కడగబడిన వారు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అని యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం ఇస్తారు. వీరందరూ ఎవరండి? అలాగే మరి ఆ ముందుగానే ఒక నీ భూలోక సంబంధమైన నేరం గురించి కానీ, ఒక ఆస్తి సంబంధ విషయం కానీ, లేదా ఒక ఆర్థిక పరమైన డబ్బు విషయం సంబంధించిన నేరం కానీ, ఇది నేను తీసుకోలేదు, తీసుకుంటాడు, కొన్ని లక్షలు తీసుకుంటాడు, కానీ నేను తీసుకోలేదు, అక్కడ అతని దగ్గర ఏ ఆధారం లేకపోతే తను అబద్ధం చెప్పమంటాడు. ఇది నాకు వాక్యానుసారంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఒక 2 సంవత్సరాల పాటు ప్రభు వారిని అడిగాను, ప్రభు నేను నా వాక్యానికి అక్కడ జడ్జిలో అతిథి గారి ముందు చెప్పే విషయానికి చాలా విరుద్ధంగా ఉంది. అబద్ధం ఆడి నేను ఏ విధంగా నేను పొట్ట సంపాదించుకోవాలి, ఆహారం సంపాదించుకోవాలి, దాని మీద నేను బ్రతకాలి అని అడిగినప్పుడు మరి ప్రభువారు చాలా మరి వీటి పెద్ద సాక్ష్యం ఉంటారు కానీ బ్రీఫ్ గా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. దేవుడు పిలుచుకున్నాడు, మరి ఆయన మాట్లాడాడు, ఆయన ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మరి అక్కడి నుంచి ఆ దర్శన ప్రకారంగా ఒక ప్రదేశాన్ని ఆయన చూపించారు. ఆ ప్రదేశాన్ని మరి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అది తునిలో దొరికింది. మరి తుని వెళ్ళినప్పుడు ప్రభు వారిని అడిగాను. మరి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నేను ఇక్కడ పరిచయం చేయాలి అని ఒక చిన్న గృహాన్ని తీసుకున్న తర్వాత మరి అక్కడ నేను వెళ్ళడం రావడం, ఆ ప్రదేశాలు చూసి రావడం తప్ప అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ ఒక పెద్ద దైవజనుడు మరి కలిసినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చారు, నువ్వు ఎందుకు వచ్చావు, దేవుడు నిన్నేం చేయమన్నాడు, చాలా పరిచర్యలు ఉన్నాయి, సంఘం కడతావా, సువార్త చేస్తావా, లేదా ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటావా, ఏది నీ దేవుడు నీకు చూపించాడు అని ఒక 10 అంశాలు నా ముందుంచారు. ఉంచినప్పుడు ఓహో సేవ అంటే ఇన్ని రకాలుగా ఉంటాయా అని ప్రభువుని ఒక శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడిగినప్పుడు ప్రభు వారి స్వరం వినబడింది, దేవాలయం గుమ్మం దగ్గర ప్రకటించు. ఈ వచనం దైవ గ్రంథంలో ఉంది. ఈ వచనం దైవ గ్రంథంలో ఉంది. ఈ యొక్క దైవ గ్రంథంలో ఎక్కడుంది అనే విషయాన్ని మరి నేను ధ్యానం చేస్తున్నాను. అప్పటికే నేను దేవుని యొక్క వాక్యాన్ని తరువుకొనడానికి అప్పటికే నేను లా చేస్తూనే మాస్టర్ ఆఫ్ డివినిటీ ఈ యొక్క ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవుని వాక్యం లోతులు తెలిసినప్పటికీ ఇది పాత నిబంధనలో ఉంది అని చెప్పి వెతికినప్పుడు మరి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మరి అక్కడ 4వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక వచనం కనబడుద్ది. మరి అక్కడ ఆ యొక్క వచనంలో మరి దేవాలయం గుమ్మం దగ్గర ప్రకటించు, మరి లోపలికి వచ్చేవారు వారు ప్రవర్తన యథార్థంగా లేదు, చక్క పెట్టుకోమని అక్కడ హెచ్చరిక ఉంటది. మరి ఈ యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేయడానికి చేస్తున్నప్పుడు ఏంటి నేను దేవాలయం దగ్గర గుమ్మం దగ్గర ఉండాలి అని ఆలోచన చేసి చాలాసార్లు ధ్యానం చేస్తున్నాను. ఈ వాక్యం ఒకసారి చదివి వినిపిస్తాను. దేవుడు వినిపించిన ఆ వాక్యాన్ని చూద్దాం. నీవు యెహోవా మందిర ద్వారం నిలబడి ఈ మాటనే అచ్చట ప్రకటింపము, యెహోవాకు నమస్కారం చేయటకై ఈ ద్వారములో పడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతి యెహోవా
దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని వికసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలా గనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రు బాధింపకయు ఈ చోటనే నిర్దోష రక్తం చిందింపకయు మీ కీడు కలిగి చేయు అన్య దేవతలను నశింపకయు ఉండినెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నిండుటకే పూర్వకాలమున మీకు ఇచ్చిన పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చే దేశం కాపురం ఉంచుదును. ఈ విధంగా 10వ వచనం వరకు చూస్తే సంఘంలో మరి ఉండే వ్యక్తులు ఇవన్నీ కూడా ధ్యానం చేసినప్పుడు, ఇదిగో మీరు అబద్ధములు నమ్ముకొనిచున్నారు, అవి నిష్ప్రయోజనము. మీలో మరి ఇక చారజోర క్రియలు నరహత్యలు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మందిరం చూస్తా ఉంటే దొంగల గుహగా ఉంది అని చెప్తా ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి నేనేం చేయాలి అని మరి దాన్ని ఒక సీనియర్ పెద్దలైన దైవజనులు అడిగినప్పుడు, మరి ఇది నాకు దేవుడిచ్చిన దర్శనం, మరి ఏం చేయమంటారు అన్నప్పుడు అక్కడ మరి వారు చేసిన సలహా మేరకు ఏంటంటే, నిన్ను దేవుడు సంఘాన్ని నిర్మించమంటలేదు, ఉన్న దేవాలయాల్లో ఉన్న విశ్వాసులను నీవు సరిచేయాలి, అంటే రివైవ్ చేయాలి, మరి ఉజ్జీవపరచాలి. ఎందుకంటే వాళ్ళు లోకపరంగా ఉన్నారు, ఆ లోకపరంగా ఉన్నారు కాబట్టి వారిని నువ్వు మార్చాలి. అందుకని అక్కడ ఆ లోపలికి వచ్చేటప్పుడు మీ మార్గాలు మీ క్రియలు యథార్థముగా దిద్దుకొని, యథార్థంగా దిద్దుకొని మరి ఆలయంలోనికి మరి ప్రవేశించాలి. ఇది నాన్న మరి ఆ స్థితి క్రైస్తవ సంఘాల్లో లేదు, క్రైస్తవ సంఘాల్లో లేదు. మరి ఈ యొక్క క్రైస్తవ్యం ఎలా ఉందంటే ఆదివారం నాడు ఆరాధన చేసి వెళ్ళిపోవడం తప్ప మరి క్రీస్తు యొక్క మార్గాలు ప్రకటించే స్థితి లేదు, క్రీస్తు యొక్క ఆలోచనలు ప్రకటించే స్థితి విశ్వాసుల్లో లేదు. కాబట్టి ఆయన మార్గాలు మరి మరి ముందుగా మార్చుకుని దేవుని సన్నిధికి రావాలి. లోపలికి రావాలంటే మీరేం చేయాలి? మీ క్రియలను దిద్దుకొనుడి, సరిచేసుకోమన్నాడు. అది సరిచేసుకోమని చెప్పే మాట ఎవరు చెప్పాలి? అది ఇర్మియాకి చెప్పారు, ఆనాడు పాత నిబంధనలో చెప్పారు. మరి అయితే కొత్త నిబంధన కాలంలో నేను ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని ఏం చేయాలి అన్నప్పుడు సంఘాల మధ్యకు వెళ్ళాలి, సంఘాల మధ్య దేవుని వాక్యాన్ని చెప్పాలి, సంఘాల మధ్య మరి దేవుని వాక్యానుసారంగా జీవించమని హెచ్చరించాలి, సరిచేయమని చెప్పాలి అని మరి ఈ యొక్క వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అంటే సంఘాల మధ్యకి వెళ్ళాలి. తుని, పాయకరావుపేట పరిసర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు 2-3కి ఈ వాక్యాన్ని చెప్పాను, అయ్యా నేను మీ సంఘాలకు వచ్చి నేను సరిచేయాలి, నువ్వెవరు ఏంటి నా గత వివరాలు తెలుసుకుని, ఏమో లాయరు మన సంఘాలకు వస్తాడు, సంఘాలకు వచ్చి మరి నన్ను మా విశ్వాసుల్ని ఎత్తుకు వెళ్తాడు. అందుకే పౌలు అంటాడు, మేము మోసకరంగా ఉంటాము అంటాడు ఆయన కదా. మరి పౌలు అనే పరిస్థితి మనం చూసుకున్నాం కదా. మరి 2 కొరింథీ 6:9 చదవగా మనం చూసాం, మేము మోసకాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులము. ఈ మాట గుర్తొస్తా ఉంటది. మరి చాలా మంది నమ్మలే, చాలా మంది సేవలు నమ్మలేదు. పాస్టర్ ఫెలోషిప్కి వెళ్ళి నా యొక్క సాక్ష్యం ఇది, నేను దేవుడు అంగడి ఇక్కడ రమ్మన్నట్టు పంపించాడు, మీ సంఘాల్లో ఈ స్థితిని సరిచేయడానికంటే 2 సంవత్సరాల పాటు ఎవరు నమ్మలే. మరి నా సత్యాన్ని వారు 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేశారు, తర్వాత వారు యాక్సెప్ట్ చేశారు. మరి ఈ విధంగా విశ్వాసం మేము మరి కాకినాడ నుంచి కుటుంబపరంగా వెళ్ళడానికి నిర్ణయించినప్పుడు మరి ఆ దేవుడు ఏ విధంగా వెళ్ళాలి, మరి బిడ్డ పాప చిన్నప్పుడు నర్సరీ చదువుతా ఉంది, 2006వ సంవత్సరం వెళ్ళాలి అన్నప్పుడు మరి కాకినాడ నుంచి మరి పేరెంట్స్ ని వదిలిపెట్టి వెళ్ళాలి పరిస్థితి వస్తుంది. వాళ్ళు రమ్మన్నాము, సరే అన్నారు, వెళ్ళండి అన్నారు. కొన్ని సమస్యలు ఎదురయ్యాయి పరిచయకి వెళ్లే ముందు వెళ్ళినప్పుడు. అయితే ఇక్కడ మెటీరియల్ సామాను పట్టే ఆ ముందుగానే ఒక స్నేహితుడు ఒక 2 చేపలు
2 బకెట్లు 2 జగ్గులు ఇచ్చాడు. ఇస్తే ఆలోచించాను, ఏంటి చాప బకెట్ అంటే ఇక్కడ నుంచి మెటీరియల్ ఎటువంటి వస్తువులు పట్టుకెళ్ళకూడదు. ఒక బిందె 2 చేపలు బకెట్లతో కట్టుబట్టలతో నేను తుని వెళ్ళాము. ఒక చిన్న గది తీసుకుని అక్కడ నివాసం చేశాం. ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అక్కడ ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి, మరి విశ్వాసం దేవుని మీద నువ్వు వెళ్ళిపోమన్నావు, వెళ్ళిపోయాం. అక్కడ ఇంటి అద్దె కట్టాలి, నెలలు జీవించాలి. పాప స్కూల్లో సీట్ అడిగాము, ఒక వేరే అది స్కూల్లో జాయిన్ చేసాము. ఫీజు కట్టాలి, ప్రైవేట్ స్కూల్లో, ఆయన క్రిస్టియన్ స్కూల్ అయినప్పుడు కూడా కొంత ఫీజు కట్టాలి, బ్రతకాలి. నువ్వు వెళ్ళిపోమన్నావు, వెళ్ళాం. కానీ మరి అప్పటి నుంచి కూడా దేవుడు మరి అక్కడ మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఒక బైబిల్ కాలేజీలో, మన్నా బైబిల్ కాలేజీలో పార్ట్ టైం కొంతసేపు వాక్యం చెప్పడానికి దేవుడు అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే మరి సిస్టర్ ఒక చైల్డ్ స్కూల్లో కొంతకాలం ఎవరో టీచర్ మానేసి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చాడు. జస్ట్ ఒక సంవత్సరం పాటు అక్కడ నిలబడడానికి దేవుడు మాకు ఏర్పాటు చేశాడు. తర్వాత ఒక దైవజనరాలు చెప్పారు, మీరు వచ్చిన తర్వాత మరలా లోక సంబంధమైన పనులకు వెళ్ళకండి, దేవుని మీద ఆధారపడండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు, మీరు విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మీకు అంత తోడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ రోజు కూడా మరి అక్కడ సువార్త చెప్పాలి, ఎలాగ నా గురించి పరిచయం చేయాలి. మరి ఉదయం అంతా ఖాళీగా ఉన్నాను, ఉదయం వెళ్ళేవాడిని, మరి ఎవరొకరు సువార్త చెప్పకుండా భోజనానికి వచ్చేవాడిని కాదు. బైబిల్ పట్టుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉండేవాడిని నడుచుకుంటూ. 2006 సంవత్సరంలో తుని పాయకరపేట వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు 2-3 అడిగేవారు, నువ్వు ఎవరో కొత్తగా కనబడుతున్నావు అంతే, నా సాక్ష్యం చెప్పేవాడిని. అలాగే కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళేవాడిని, ఎక్కడో చూడలేదు మాస్టారు అనేవారు, నేను ఇలాగ వచ్చాననేవాడిని, వాళ్ళకి సాక్ష్యం చెప్పేవాడిని. అలాగే రోజుకు ఒక కూరగాయల కొట్టు దగ్గరికి, రోజుకు ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళుతూ వాటితో వ్యాపారం చేస్తూ ఖాళీ ఉండే సమయంలో ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటూ నా సాక్ష్యం ఇది, దేవుడికి పిలుచుకున్నాడు. అన్యులు కూడా సువార్త చెప్పుకొస్తూ వచ్చిన తర్వాత మరి ఆ భోజనం చేసేవాడిని. ఒకసారి నేను మామూలు భోజనం సిద్ధ పెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, ఈ రోజు ఎవరికి చెప్పలేదు నువ్వు. వెంటనే భోజనం ప్లేట్ పక్కన పెట్టి గబగబా ఆమె చిన్న ఫస్ట్ ఫ్లోర్ లో కిందకి దిగి సెంటర్ లోకి వెళ్ళి నిలబడితే ఒక వ్యక్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ, ఈయన పాస్టర్ గారు అండి ఒక ఎవరో పరిచయం చేశారు. ప్రభు, నాకు యేసు ప్రభు గారి గురించి చెప్పాలండి అన్నాడు. అర్థం కావట్లేదండి, మా చర్చికి వెళ్తున్నాడు కానీ సరైన రీతిగా క్రీస్తు గురించి అర్థం కావట్లేదు. మరి ఒక కంతసేపు అక్కడ చిన్న రోడ్డు పక్కన హోటల్ ఉంటే అక్కడ చిన్న బల మీద కూర్చుని ఆయనకి సాక్ష్యం చెప్పడం, తర్వాత వచ్చిన తర్వాత తృప్తిగా భోంచేయడం. ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు వెళుతున్నప్పుడు మరి అక్కడ మాకు ఆర్థికపరమైన పరిస్థితులు మాకు ఆటంకంగా రాలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి దేవుడు మరి చాప ఇచ్చాడు. 4 సంవత్సరాల పాటు మేము చాప మీదే ఉన్నాం, గ్యాస్ స్టవ్ లేదు. మళ్ళీ మరి గ్యాస్ స్టవ్ నుంచి మళ్ళీ బొగ్గుల పొయ్యిలోకి వెళ్ళాం, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత అక్కడ అందరూ పరిచయం అయ్యారు, వారందరూ మాకు సమకూర్చారు. మరి అయితే నాకున్న స్థితి ఏమిటంటే, ఒక లాయర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక అతిశయము లేదా ఒక రకమైన గర్వం, ఏదైనా చేయగలం, అందరూ నన్ను ఒక గౌరవంగా చూస్తారు, రెస్పెక్ట్ చూస్తారు, భయపడతారు. ఆ పొగరు లేదా మూర్ఖత్వం ఇవన్నీ కూడా మేళవింపుగా ఉంటాయి. ఆ తత్వాన్ని దేవుడు నాకు తగ్గించాలనుకున్నాడు. మరి వెళ్తా ఉన్నప్పుడు మరి ప్రారంభంలో ఒక అనేక చోట్లకు వెళ్ళాము, అనేక చర్చెస్ నన్ను పిలుస్తూ ఉన్నారు. తర్వాత నమ్ముతూ ఉన్నప్పుడు ముందుగా నన్ను వంచాలి, నలగొట్టాలి అన్నప్పుడు మరి అక్కడ బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను చిన్న చిన్న ప్లాస్టిక్ గుడారాలు వేసుకుని నివసిస్తా ఉంటారు, జిప్సీస్ అంటారు, మందులు వాళ్ళు అంటారు, రకరకాల ఒక ఏరియాలో ఒక పేరు ఉంటుంది. దాంట్లో ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. అక్కడ పక్కన ఉన్న దగ్గర పాస్టర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాప యవనస్తురాలు పెద్దదైనప్పుడు ప్రార్థన చేయండి, వాళ్ళంతా కూడా అలా 5-10-15 కుటుంబాలు ఉన్నాయి టెంట్స్ వేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూర్చున్నారు, పాస్టర్ గారు మంచి మీ సువార్త చెప్తారు కదా, మంచి వాక్యం చెప్తారు, అర్థమైన రీతిలో వాళ్ళకి చెప్పండి అని.
సరే కదని వెళితే అక్కడ మరి అక్కడ అందరి గుడిసెల మధ్య చెప్పాను. వాళ్ళు అక్కడ భోజనం పెట్టారు. ఒక్కసారి ఏంటి ఆ వాళ్ళ మధ్య అంటే నేను అప్పటి వరకు ఒక ఉన్నత స్థితిలో ఉండి ఒక మంచి స్థితిలోంచి వచ్చి అక్కడ భోజనం చేయడం అనేటువంటిది నాకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రార్థన చేసుకున్నాం. వీళ్ళంతా ప్రేమిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అక్కడ నన్ను మరి ఆ భోజనం చేయడానికి అవకాశం ఇచ్చాడు. అది నన్ను నాలో ఉన్న అతిశయాన్ని, ఈ లోక సంబంధమైన అతిశయాన్ని తగ్గించి దేవుడు నన్ను మలుచుకున్నాడు. ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ విధంగా మరి మేము దేవుని యొక్క పరిచయం చేయడం, మరి ఆ సంఘాల మధ్య మరి 2 సంవత్సరాల పాటు వారు నన్ను పిలవకపోయినా మరి తర్వాత వారు ఆహ్వానించారు. మరి ఫెలోషిప్ లో మరి పాస్టర్స్ ఫెలోషిప్ తోని పాయకరావుపేటలో మీరు రండి, మా సంఘాలకు రండి, మరి మీరు మా వాక్యం చెప్పండి, మా సంఘాన్ని ఉజ్జీవింపు చేయండి అని పిలిచారు. మరి ఈ యొక్క పరిచర్యలో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటా ఉండే. మరి కొందరు చాలా నమ్మలేదు, నన్ను విమర్శించారు. మరి అలాగే మరి ఈ ముందుకు వెళతా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆర్థిక పరమైన ఇబ్బందులు, మొదటి సంవత్సరం మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏమీ లేని పరిస్థితులు అయినప్పుడు మరి దేవుడే ప్రార్థన ఒకే ఒకసారి ప్రారంభంలో ప్రార్థన చేయ, ప్రభువా మొదటి క్రిస్మస్ వచ్చింది 2006లో. మరి మేము హైరుగా ఉంటే చాలా ఘనంగా చేసుకునేవాళ్ళం. కానీ సిస్టర్ సుజాత అన్నారు, మనకి ఏమీ లేదు, ఇప్పుడు మనకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, పాప కన్నా ఒక గౌను కొనడానికి ఆ మరి కొంత అవసరం, మనకి డబ్బులు ఉన్నాయా అన్నారు. నిజంగా డబ్బులన్నీ కూడా అమౌంట్ అంతా అయిపోయింది. ఆ నవంబర్ నెలలో సిస్టర్ కి చాలా సీరియస్ అయింది. సీరియస్ అయ్యి 52 గంటలు ఆక్సిజన్ లో ఉండడం వల్ల నా బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అన్ని కట్ అయిపోయి ఏటీఎం బ్యాంక్ అకౌంట్ ఖాళీ. ఆ అకౌంట్ మళ్ళా నోట్లు మార్చే వరకు కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. కానీ అప్పటి వరకు కూడా సుమారు నాకు 18 సంవత్సరాల పాటు గాడ్ ఈజ్ మై ఏటీఎం. అంటే ఎప్పుడు ఏది అవసరం ఉందో ఆ విధంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ మొట్టమొదటిసారి అడిగాను శుక్రవారం నాడు, అమ్మా నా భార్య సిస్టర్ ఇలా మరి అడుగుతా ఉన్నారు, నేను సేవకు వచ్చాను ప్రభువా, ఇక్కడ నా భార్య నా బిడ్డ మరి బట్టల విషయంలో, క్రిస్మస్ విషయంలో కొంత మరి ఇతరులకు సాక్షులుగా ఉండాలి, సేవకు వెళ్ళారు, చాలా గొప్ప క్రిస్మస్ చేసుకోవాలి కదా. సాధారణంగా క్రిస్మస్ అంటే సాధారణంగా భోజనం లేదు, వస్త్రాలు చూస్తారు. అది సాధారణంగా అది క్రిస్మస్ ఆనందంలో ఉండేది వస్త్రధారణ, నూతనమైన బట్టలు. సేవకి వెళ్ళారు, మీరు చాలా ఘనంగా చేసుకుంటారేమో అని కాన్సెప్ట్, ప్రజలకు సాక్షులుగా ఉండాలి. కాకినాడలో తునిలో కూడా అడిగినప్పుడు సరే మహిమకరంగా ఒక కూటమి దేవుడు ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది. పాస్టర్ గారు అప్పుడు ప్రార్థన చేసిన 2 గంటలకి 3 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది, ఇంటికి రండి అన్నారు. ఒక కుటుంబం వెళ్ళగానే ఉన్నతమైన మరి చాలా ఖరీదైన బట్టలు, మరి బ్రాండెడ్ వస్త్రాలు సిస్టర్ గారికి, నాకు, పాప మరి దేవుడు అనుగ్రహించాడు. నిజంగా నేను అడ్వకేసీలో ఉంటే అంత ఖరీదైన బట్టలు నేను కొనేమో. ఇచ్చాడు, ఘనంగా చేసుకున్నాము. అక్కడి నుంచి ప్రారంభమైంది దేవుడు పిలుపు. మొదటి క్రిస్మస్, మొదటి సంవత్సరం సేవలో మరి అనేక చోట్ల ఆహ్వానాలు వచ్చాయి. అలాగా ముందుకు వెళ్ళడం, దేవుడు సమయానికి పోషించడం, మరి ఆ టైంకి మరి ఇంట్లో ఏమీ లేని పరిస్థితి ఉన్నప్పుడు మరి వెంటనే దేవుడు మరి వేరొకరిని పంపించి, ఫోన్ ద్వారా పంపించి, లేదా అవసరాలు తీర్చే దేవుడుగా ఉంది. మరి ఆనాటి నుంచి కూడా ఎవరిని మేము అడగలే. 20 సంవత్సరాల పాటు మరి మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే అలాగే ఉన్నాము. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆనందించాము. దేవుడు ఒక్కొక్కటి సమకూర్చాడు. ఒకసారి ఒక అనుభవాన్ని చెప్తాను. మార్కెట్లోకి వెళ్ళాను, ఒక మంచి వర్షం, మేఘం పట్టి వర్షం వచ్చేలా ఉంది. ఇంటికి వెళ్ళి తీసుకుంటే ఒక మార్కెట్ లో ఒక స్టూడియో ఫొటోస్ వేసుకుంటే 50 రూపాయలు తక్కువ వచ్చాయి. ప్రక్కనే స్టూడియో పక్కనే మాస్టర్ ఉన్నారు. టౌన్ లో మేము దూరంగా వెళ్ళాం, 2 కిలోమీటర్ వెళ్ళాలి. సరే ఆ 50 రూపాయలు తక్కువ ఉంది కదా, వాళ్ళ నగదులో పెద్ద పరిచయస్తులు కాదు, ఇస్తాడు, అడిగితే ఇస్తాడు, ఎందుకు పాస్టర్ గారికి అరుగు పెట్టడం, దేవుని నామకు అవమానకరమని ఆ మాస్టర్ తెలిసిన వారు, బాగా తెలిసిన వారు, అడుగుదామని వెళితే ఆయన స్నానం చేస్తుంది.
అట్లా ఇంకో ఆయన వచ్చి పాస్టర్ గారు మీరు ఎప్పటి నుంచో మీ దగ్గర కలవాలని చూస్తున్నానండి అని చెప్పి ఒక 50 రూపాయల చేతిలో పెట్టాడు. ఈ లోపల ఆ మాస్టర్ వచ్చాడు. ఏమండి పాస్టర్ గారు ఎందుకు వచ్చారు ఇలాగని? ఓకే, ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. అంటే దేవుడు నన్ను అడగనివ్వలేదు ఎవరిని కూడా, ఇచ్చేవాడుగానే ఉంచాడు. మరి మా ఇంటికి వచ్చిన సేవకులు మరి కొద్దిగా వచ్చిన వెంటనే ఇచ్చి వెళ్ళడం, ఇవ్వడం. ఇప్పటి వరకు కూడా మేము సేవ చేస్తేనే దేవుడు నాకు ఇచ్చాడు. అయినా సేవలో కూడా ఇప్పుడు కూడా మేము ఎవరిని అడగలే. మా పరిచర్య ఉచితం అని చెప్పాం. ఎందుకంటే పాస్టర్ గారిని ఆహ్వానిస్తే వారు కానుక ఇవ్వాలి. కానుక ఇవ్వక్కర్లే. నేనే క్యారేజీ పట్టుకుని బాక్స్ పట్టుకుని ఆ గ్రామాలంతా తిరుగుతూ ఆ సంఘాలని బలపరచడానికి వెళ్తా ఉండేవాడు. పెట్రోల్ ఖర్చు కూడా అడిగేవాడు. ఇంకా మరి ఆయన కానుకలు ఇద్దామంటే వద్దండి, మీరు మళ్ళీ పిలిచినప్పుడు ఇద్దరు గాని. ఈ విధంగా పరిచయం చేయడం ద్వారా అనేకులు సేవకుల మధ్య, అనేక సంఘాల మధ్య పనిచేయడం. అలాగే 2006లో పార్ట్నర్షిప్ ఇండియా పరిచయం ద్వారా మరి కృష్ణానితో కలవడం, కలిసి మరి ఈ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడం. మరి అలాగే ఈ సువార్త పరిచయం ద్వారా కాకినాడ నుంచి తుని వెళ్ళాను. మరి ఈ యొక్క రివైవల్ మినిస్ట్రీ ద్వారా మరి దేశం, మరి ఇక్కడే కాదు భారతదేశం అంతా దేవుడు నన్ను వాడుకున్నాడు. అనేక చోట్లకు ఆయన నన్ను నడిపించాడు. మరి ఈ విధంగా మరి అనేక సమయాల్లో మరి ఏది అవసరమైనా సరే ముందుగానే దేవుడు అనుగ్రహించాడు. పాప ఫీజు కట్టే విషయంలో కూడా, ఆ పాప డిగ్రీ చదివింది. ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత మరి ఇమీడియట్ గానే క్యాంపస్ సెలక్షన్ లో, కంప్యూటర్స్ లో, టీసీఎస్ లో జాబ్ వచ్చింది. మరి ఈ విధంగా దేవుడు ఆ చదువు విషయంలో కూడా ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో ముందుగానే మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని అడగనివ్వలే, మేము దేవుడిని కూడా అడగకుండానే ముందు రోజు ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఊరు వెళ్ళాలన్నా, లేదా క్యాంపుకి వెళ్ళాలన్నా ఆ ప్రతిదీ కూడా ఆయన సమకూర్చేవాడు. మరి అనేక సంఘటనలు చెప్పాలంటే చాలా సమయం అవుతాం. కానీ మరి దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన వాడుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. అబ్రహాం ఏ విధంగా వెళ్ళిపోయాడో మాకు తెలియదు. తునులో అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, మరి ఏ ఊర్లో ఉండాలో తెలియదు, ఏ విధంగా జీవించాలో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను. చిన్న గది తీసుకుని ప్రారంభించాను 20 సంవత్సరాలు. మరి అక్కడ పరిచర్య చేయడానికి, అనేక సంఘాలతో మరి నేను కలిసి ఉండడానికి, అక్కడ తుని, పాయకరపేటల 2 మండలాలు, మరి అనే చుట్టుపక్కల మండలాల్లో కూడా దేవుడు అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి మరి కాబట్టి ఆయన కృప మా కుటుంబేడలో ఉంది. ఆయన కొరకు మేము సిద్ధపడినప్పుడు మరి అంటాడు కదా పౌలు, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, శ్రమల యందును అంటున్నాడు కదా. ఇది ఈ యొక్క పరిచర్య వెళ్ళేటప్పుడు కాకినాడలో నా స్నేహితులు, మరి లాయర్స్, స్నేహితులు, ఫ్రెండ్స్, నేను వెళుతున్నాను, నేను వదిలేసి వెళుతున్నా అన్నప్పుడు కొందరు చాలా గొప్పగా మంచి వెళుతున్నావు, నీ ప్రశాంతంగా ఉంటావు, నీ సమాధానం, నెమ్మదైన శాంతి పని చేస్తున్నావు, మేము రోజు ఈ గొడవల్లో ఉంటామని కొందరు అన్నారు. కొందరు అపహాస్యం చేశారు. నువ్వు పాస్టర్ అయిపోతావా, అయితే విమానాల్లో తిరుగుతావా, అయితే నువ్వు చాలా బిల్డింగ్లు కడతావేమో, ఇక్కడి నుంచి నువ్వు కారుల్లో తిరుగుతావా, రకరకాల కామెంట్స్ చేశారు. నీకేంటి, ఇంకా ప్రజల సొమ్మంతా నీదే, నీకు పోలేదు. ఇంకా చాలా మంది చర్చ్ కట్టామంటే చాలా బాగుంటుంది లైఫ్, ఇక్కడ చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అని కొందరు మంచిగా మాట్లాడారు, కొందరు అపహాస్యం చేశారు. కానీ మరి ఈ సేవ పరిచయం అనేటువంటిది చాలా మందికి చాలా సులువు అనిపిస్తుంది. కానీ పౌలు చెప్తున్నాడు, ఈ పరిచర్య చాలా కష్టం. ఆ కష్టంలోనే మనం సంతోషించాలి. మరి పౌలు అంటున్నాడు, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, మరి ప్రయాసము, జాగారంలోను వీగుల ఓర్పు గలవారమే. మరి ఈ యొక్క పరిచర్యలో, ఈ యొక్క పరిచర్య చేయడానికి ప్రయాణం చేసేటప్పుడు సహనం ఉండాలి. నేను నాతో పాటు కృష్ణన్నయ్య గారితో పాటు నేను చాలా సార్లు ప్రయాణం చేశాము, ఆయన ప్రయాణం చేశాం. మరి ఒక్కొక్కసారి రిజర్వేషన్స్ లేనప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్తున్నప్పుడు ఆ మెటీరియల్ పట్టుకుని 2-3 గంటలు ఆ టాయిలెట్స్ దగ్గర నిలబడి వెళ్లే పరిస్థితి దేవుని పరిచర్యకు వెళ్ళడానికి. కానీ అంత కష్టపడిన తర్వాత దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కంఫర్ట్ ఇవ్వడం, సౌఖ్యం, దాంట్లోనే ఆనందం, ఇరుకులోనే ఆనందం, ఇబ్బందుల్లోనే ఆనందం. ఈ పరిచర్య చేయడం అనేటువంటిది మరి కంఫర్ట్ జోన్ కాదు,
కానీ దేవుడు కంఫర్ట్ ఇస్తాడు. దేవుడు కంఫర్ట్ ఇస్తాడు. దేవుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. కానీ మనకేం కావాలి? దీర్ఘశాంతం కావాలి, పరిశుద్ధత కావాలి, నిష్కపటమైన ప్రేమ కావాలి. మరి అదే చెప్తున్నాడు పౌలు 2 కొరింథీ 6 సత్యవాక్యం చెప్పుటలో వాళ్ళను దేవుని బలము వాళ్ళను కుడి ఎడమల నీతి ఆయుధము కలిగి శక్తి అదే. దేవుని వాక్యం చెప్పిన తర్వాత మనం బలం పొందుతాం. మరి ఇటువంటి ఆ బలాన్ని మా కుటుంబంలో మేము అనుభవించాం. మరి దేవుడు మమ్మల్ని దీవించాడు. 20 సంవత్సరాల 18 సంవత్సరాల పరిచర్యలో దేవుడు మరి అనేక విధాలుగా మరి చెప్పాలని చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము నిరాశ పడలేదు, ఎప్పుడు కూడా ఉపవాసం ఉండలేదు. ఉపవాసం అంటే మాకు లోటు లేని పరిస్థితి. ఏంటో చిన్న చిన్న కంఫర్ట్స్ లేకపోయినప్పుడు కూడా, సౌఖ్యాలు లేనప్పుడు కూడా, మరి వస్త్రం విషయంలో మరి ఆ వాక్యంలో ఉంది కదా, మరి రేపటి గురించి మీరు చింతించకూడి, మరి ఆయన వాక్యం అది మన మత్తయి సువార్తలో చూస్తాం. మరి ఆకాశ పక్షులు చూడి విత్తవు కోయవు, బ్యాంకుల్లో డబ్బులు దాచుకోకూడదు. అదే పరిస్థితి. నా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, సుమారుగా 15 సంవత్సరాలు క్లోజ్డ్. దాని తర్వాత రెనోవేట్ చేసుకున్నా. మరి ఈ విధంగా మరి మీరు మరి ఈ వాక్యాన్ని వింటున్నారు కాబట్టి నా సాక్ష్యాన్ని మీరు వింటున్నారు. క్రైస్తవ విశ్వాసంలో మీరందరూ బలపడాలని నేను కోరుకుంటూ ఉన్నా. మరి అలాగే సిస్టర్ కొన్ని విషయాలు, పరిచర్యలో విషయాలు సుజాత సిస్టర్ పంచుకుంటారు. అండి ఎఫెసీ 3:20 చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మనకున్నాడు. దేవుడు మా జీవితాల్లో మరి ఎంతో గొప్ప మేలు చేస్తాడు. నా కృపచరం మేము ఈ రీతిగా అంటే కేవలం ఆయన ఇచ్చిన కృప చెప్పునే మేము దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. అనేక సార్లు మేము ఇబ్బంది అయినప్పటికీ, మరి అనారోగ్య పాలైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. నేను 3 సార్లు మరణం నుంచి లేవనెత్తాను. మరి పిల్లలు పుట్టేటప్పుడు ఒక స్థితిలో నేను మరణ స్థితికి వెళ్ళాను. తర్వాత మరి సేవ విషయంలో వెళ్ళినప్పుడు అక్కడ తునిలో ఒక 8 నెలలు పరిచయం చేసినప్పటికీ మళ్ళా నా లంగ్స్ మరి వాటర్ పెట్టి నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా దేవుడు నన్ను బ్రతికించాడు. మళ్ళా 2022లో మళ్ళా కరోనా టైంలో దేవుడు నన్ను మళ్ళా కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు. ఆ కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ విషయంలో మరి మెర్సిబాల్ గారు, అలాగే డాక్టర్ గారు కూడా మరి వారి సహాయంతోనే నేను మెడిసిన్ వాడడం, నన్ను సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. కేవలం ఆయన కృప చొప్పున మేము బ్రతికామంటే, నన్ను బ్రతికించాడంటే ఆయనకి మరి నేను మళ్ళా ఆయన గురించి నేను సాక్షి జీవితము కలిగి నేను ఉండాలనే దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. అలాగే మా ఇంటి పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి కూడా అది మా వరకనే తెలుసు. కానీ చాలా మంది మమ్మల్ని మరి చిన్న చూపు చూసిన దేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. మరి మేము 18 సంవత్సరాలు తునిలో మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరి మా ఇల్లు ఇక్కడ పాడైపోవడం, అది పెంకుటిల్లు అన్నమాట. ఆ విషయంలో మేము చిన్న వాటికైతే దేవుడు ప్రార్థించిన వెంటనే దానికి సమాధానం మాకు ఇచ్చేవాడు. ఆ యొక్క సమస్య సాల్వ్ అయిపోయేది. కానీ మేము చేయలేని పని, మేము కట్టుకోలేని స్థితి, అది మా స్థాయికి అందందైనప్పటికీ ప్రభా మేము మా ఇల్లు పాడైపోతుంది, కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోగలం తండ్రి ప్రభా, నీ సహాయం లేకపోతే మరి మేము ఆ గృహాన్ని మేము కట్టుకోలేము అని చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయగా దేవుడు మరి నేను ప్రార్థన చేసేదాన్ని, మనుషుల వైపు చూసేదాన్ని. ఎవరైనా సాయం చేస్తారేమో
ఎవరైనా అడిగితే బాగుంటదేమో అన్న ఉద్దేశంతో మరి కొంతమందిని అడిగితే మనుషుల వైపు చూసినప్పుడు నాకు నిరాశ కలిగింది. కానీ ప్రభా, మనుషుల వైపు చూస్తున్నానేమో అందుకే నాకు నిరాశ ఏర్పడుతుంది. కానీ నీ వైపు చూస్తేనే ఇంకెవరి సహాయం అడగకూడదు ప్రభా, నీ వైపే చూస్తున్నాం తండ్రి, నువ్వే మాకు కట్టించగల స్తోమత ఇవ్వగలవాడు అని చెప్పేసి మేము దేవుడిని అడిగినప్పుడు మరి అద్భుత రీతిగా మరి నా బిడ్డ మరి డిగ్రీ అయిన వెంటనే జాబ్ రావడం, 1 year తర్వాత మళ్ళీ ఆ బిడ్డకి లోన్ ఇవ్వడం, తెలియకుండానే బ్యాంక్ మేనేజర్ రావడం, కాకినాడ హౌసింగ్ లోను బ్యాంక్ లో మరి ఆయన కనబడడం, తర్వాత నా పాప ద్వారా మాకు లోన్ రావడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దేవుడు మాకు మార్గాలు ఓపెన్ చేసినప్పుడు అది ఊహించలేమాట. అందుకే మనం ఏపీసీ 3:20 చూస్తే మరి అత్యధికమైన మనం ఊహించిన దానికంటే నేనైతే కేవలం కొంచెమే ఎంతవరకు తగ్గించుకోవాలో ప్రభా నువ్వు చెప్పావు కదా, మరి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నువ్వు ఆనందించమన్నావు కదా, మరి నాకు ఆ స్థితి నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను దేని గురించి కూడా నేను చింతపడకూడదండి ప్రభా. నువ్వు ఏ స్థితి ఇచ్చినా సరే నేను ఎక్కడన్నా జీవించగలను, కానీ నీ వాక్యం బట్టే కదా ప్రభా మేము ఇలాగ ఈ స్థితిలో ఉన్నాం. కానీ ఇతరులు మమ్మల్ని మరి ఎక్కడికి వెళ్ళినా అదో ఒక సేవకులు అంటే చిన్న చూపు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా జీవితాల్లో నేను ఎదుర్కొన్నది చాలా వరకు, నేను అటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. అంత ఉన్నా సరే మీరు ఈ లేములు ఎందుకు ఉండాలి అని క్వశ్చనించేవారు ఉన్నారు. అధికంగా వాళ్ళ ఎదురుగా మేము బాధపడినప్పటికీ కూడా దేవుని విషయంలో మాత్రం మేము అధికంగా లేనివారం అయినప్పటికీ దేవుని కృపలో మేము అత్యధికమైన స్థాయిలో మేము ఉన్నాము అని నేను గర్వించేదాన్ని. దేవా, ఏ స్థితిలో మనుషులు మా ఎదుట కొద్దిసేపే ఉంటారు, కానీ జీవితాంతం నువ్వు మాతో ఉన్నంతకాలం కూడా మాకు లేం కలగదని ప్రార్థన చేసేదాన్ని. అయితే కొన్ని సమయాల్లో ఎవరింటికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఉన్న స్థితిని చూసి, వాళ్ళ గృహాలను చూసి నాలో ఆశ పడుతుందేమో, ఇలా కట్టుకున్నారు, అయ్యో నేను కట్టుకోలేనని బాధ నాలో ఉంటదేమో ప్రభా. అటువంటి స్థాయికి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు అటువంటి మనసు నాకు ఇవ్వద్దు, నేను అలాగ అనుకోకూడదు అని ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్ని. అలాగే నాకంటే నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఇంటికే నేను ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని. వాళ్ళతో పాటు నా ఈక్వల్ గా ఉన్న వారితోనే నేను కలవడానికి కూడా ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఒకరి బాధ ఒకరు, ఇబ్బందులు ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. అటువంటి సమయాల్లో దేవుడు మాకు మరి ఇప్పుడు కాకినాడలో కట్టుకున్న గృహాన్ని చూస్తే అసలు మేము ఊహించుకోలేదన్నమాట. ఇంతలా మేము కట్టుకుంటామా, కేవలం 2 గదులు ఉంటే చాలు ప్రభా, షెడ్ వేసుకుంటే సరిపోతుంది, మాకు మా జీవితాలు సరిపోతాయి, నాకు ఇక్కడ ఇల్లు కాదు కానీ పరలోకంలో నా కొరకు ఒక ఇల్లు నాకు సిద్ధం చేస్తావు ప్రభా. ఈ లోకంలో ఇంటి గురించి నేను ఆశపడట్లేదు, కానీ పరలోకంలో నాకు ఒక గృహాన్ని నాకు కడతావు అనే ఆశతోనే ఉండేదాన్ని. నా తలంపులు కూడా అన్ని అలాగే ఉండేది. ఈ జీవితం ఇలా కొనసాగిపోతే పర్వాలేదులే అనుకునేదాన్ని. కానీ లాస్ట్ టైంకి వచ్చేసరికి ఇల్లు పడిపోయిన స్థితిలో ఉంటే కనీసం బిడ్డ కొరకన్నా ఒక ఇల్లుని సిద్ధం చేయాలి కదా, మా తనం ఇలా తీరిపోతుందిలే, పర్వాలేదులే అనుకున్న స్థాయిలో దేవుని మరి ఆకాశం వైపు చూసాము. ప్రతి రోజు కూడా ఇక్కడ కాకినాడలో 1 year ఉండిపోయాం పాప గురించి. తర్వాత ప్రతి ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బయటకు వెళ్ళి మరి ఆకాశం వైపు చేతులు ఎత్తి, ప్రభా యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే అన్నావు కదా ప్రభా, ఆ వాక్యాన్ని ఎత్తుపెట్టి చదువుకుంటూ నెవరు వేసుకుంటూ అక్కడ బయటికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అలా చేసిన తర్వాత దేవుడు మా జీవితాల్లో గొప్ప మేలు చేశారు. అది మనుషుల వలన అయ్యేది కాదు, కానీ దేవుని కృప వల్లనే మేము అది సాధించగలము. అయితే ఇక్కడ మరి హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయంలో కూడా చివరి వచనంలో ఉంటుంది. చివరి వచనంలో హెబ్రీ పత్రిక 11 చివరిలో 40వ వచనం చూస్తే, తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారమైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా మనకి సిద్ధపరచును. మనకి శ్రేష్టమైన దాన్నే మనం కొంచెమే ఆలోచిస్తాం,
మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు కదా, మన తలంపటగా ముందు ఆయన సమస్తాన్ని ఎరుగునవాడు కదా అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అడిగిన దాన్ని మనం తక్కువగా అడుగుతామేమో కానీ దేవుడు మనకి శ్రేష్టమైన ఈవుల్నే మనకి ఇస్తాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. అంత శ్రేష్టమైన దీవులను ఈవులను మనకి ఇచ్చినప్పుడు ఇతరుల వైపు చూసి మనం నిరాశ పడకూడదు, కానీ మన స్థాయిలో మనం ఉండడము, దేవుని కనపరచడమే మనకు కావాలి. మా జీవితంలో ఎన్నో సార్లు మేము ఇలాంటివి చూసాము. ఇలా మరి లేని స్థితిని చూసాము, మరి ఉన్న స్థితిని చూసాము. మరి చిన్న బిడ్డల పరిచర్యలో కూడా చాలా సార్లు తునిలో చిన్న బిడ్డల పరిచయం చేసినప్పుడు కూడా మరి 1 year తర్వాత 2 years తర్వాత మేము అక్కడ చిన్నపిల్లలకి తునిలో సేవ చేయడము, మరి సండే స్కూల్ చెప్పడము, వాళ్ళ క్రిస్మస్ జరిపించాలన్నప్పటికీ హైందవులందరినీ పిలవడము, ఒక సాక్ష్యం చెప్పడము. అప్పుడు కూడా క్రిస్మస్ చేయాలంటే మేము అక్కడ మరి అందరికి ఈక్వల్ గా అన్ని పంచిపెట్టాలి, అన్ని చేయాలి అన్నప్పుడు కూడా దేవుడిని ప్రార్థించినప్పుడు క్రిస్మస్ కావాల్సిన అన్ని కూడా అమౌంట్ అంతా ముందుగానే మాకు ఇచ్చేవాడు. ఏ విధంగా చేయాలన్నది కూడా దేవుడు ప్రణాళికలో ఉందేమో ఆ విధంగా అక్కడ గ్రాండ్ గా 18 సంవత్సరాలు 1 year ఒకసారి అక్కడ క్రిస్మస్ జరిపించి హైందువుల మధ్యలో అందరికీ సువార్త పరిచయం చేయడం ద్వారా అక్కడ చిన్న బిడ్డలు అనేక మంది దీవింపబడ్డారు. అలాగే మా జీవితాల్లో మరి మేము చేసిన సేవా పరిచర్యల్లో దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, అలాగే హెచ్చించాడు. మరి ఇప్పుడు ఈ రోజున గర్వంగా మేము చెప్పుకోగలిగిన స్థితిని మాకు ఇచ్చాడు దేవుడు. అంటే కేవలము అది మా వలన కాదు, దేవుని వల్లనే అది సాధ్యమవుతుందని ప్రభువా మరొకసారి మా జీవితంలో దేవుడు నిరూపించారు. ఇప్పుడు వరకు అన్న చెప్పిన మరి సాక్ష్యాన్ని బట్టి మా జీవితాల్లో మరి అన్ని కూడా ఆటుపోట్లన్నీ కూడా మేము అనుభవించాము. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని నిలబెట్టాడంటే కేవలము ఆయన ఇచ్చిన కృపను బట్టి. మొదటిగా పాట పాడారు, సిస్టర్ పాడారు, తర్వాత సిస్టర్ కూడా పాడారు. కేవలం నీ కృప వల్లనే మేము జీవిస్తున్నామంటే అది కేవలం నువ్వు ఇచ్చిన ఉచితమైన కృప వల్లనే మేము జీవిస్తున్నాం అనుకోకుండా ఇద్దరు కూడా కృప గురించే పాట పాడారు. నిజంగా మా జీవితాల్లో ఆయన కృపే మా జీవితంలో ఉన్నది కనుక ఈ రోజు మీ మధ్యన మేము ఇలాగా మా సాక్ష్యాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. అన్న చేసుకుంటాను. ఓకే, ఆయన కృపలో మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మేము చూస్తా ఉన్నాం. అందుకనే మరి ఒక రేకుల షెడ్ వేసుకుందాం 2 గదులతో చెప్పారు కదా. మరి విశ్వాస జీవితంలో అనుకున్నప్పుడు అది చాలు అనుకున్నప్పుడు ఆయన మరి 2 స్లాబ్లు వేయడానికి అవకాశం ఇచ్చాడు. మరి మంచి గృహాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మరి ఆయన అదే నేను ఆ గృహప్రవేశం విషయంలో ఒక మాట నేను చెప్తున్నాను. కీర్తన 118 కీర్తనలో 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవుడు మరి ఆ కన్నులకు ఆశ్చర్యం యెహోవా వలన కలిగినది. మేము అడగలేదు గృహాన్ని ప్రభా, జస్ట్ మరి పాడైపోయిన చెదలు పట్టాయి పెంకుటిల్లు, దాన్ని కొంచెం రైజ్ చేసి రేకుల షెడ్ వేసి ఆ పెంకులు తీసేద్దామంటే ఆయన 2 స్లాబ్లు ఇచ్చాడు. మరి కాబట్టి మరి పైన ఖాళీగా ఉంచాం ప్రస్తుతానికి, క్రింద మేము గృహాన్ని కట్టుకున్నాం. మంచి గృహాన్ని కట్టడం దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి మేము ఈ 18 సంవత్సరాలు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మేము ఆనందించాం. మరి ఆ దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చాడు. ఆయన మీద మేము విశ్వాసం ఉంచాము, ఆయన మీద భరోసా ఉంచాము, ఆయన మీద ట్రస్ట్ ఉంచాము, ఆయన మీద మరి అన్ని కూడా ఆయనే. మేము ఇంకా ఎవరి మీద ఆధారపడలేదు. అంటే నేను ఇంకా మరి సిస్టర్ చెప్పారు కదా, ఒక్కొక్కసారి మనుషుల దగ్గరికి వెళ్తే మనుషుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అనే వాక్యం ఉంది. సిస్టర్ మాకుండే ఇల్లు కట్టుకునే అవసరాల నిమిత్తం 2 లక్షలు కావాలి అని ఒక్కొక్క జస్ట్ అలాగొక అడిగినప్పుడు వారు కొంచెం అవమానకరంగా మాట్లాడారు. చాలా బాధపడ్డాం. ఏంటి ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నావు, ఏమి సంపాదించుకోలేదా అని ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు చాలా వేదన చెందాం. కానీ దేవుడు ఆ కన్నీటిని తుడిచాడు, వేదన తీసివేశాడు. ఆయన బిడ్డలుగా పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ విడివాడు. ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన తోడుగా ఉంటాడు, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు, ఆయన తట్టు మరి ఆయనతో ఉండేవాడికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు.
మరి ఇంకొక మాట చెప్పాను, మరి విశ్వాసంతో ఉన్న వారిని మరి ఎవరిని భిక్ష మాట మరి స్థితి ఉండకూడదు అన్నాడు ఆయన. సింహం పిల్లలు ఆకలికి ఉంటాయి కానీ దేవుని పిల్లలు ఆకలి లేని స్థితి ఉండదు అన్నాడు ఆయన వాక్యాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చివరి మాట ఏమిటంటే, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీదే ఆధారపడినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు, పెంచుతాడు, పోషిస్తాడు. మరి నువ్వేం తింటావో, ఏం త్రాగుతావో, ఏం ధరిస్తావో రేపటి గురించి చింతించొద్దు అన్నాడు ఆయన. విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళాం. రేపటి గురించి ఎప్పుడూ ఆలోచించలే. మరి 15 సంవత్సరాలు వితౌట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ జీవించారు. నోట్లు మార్చుకోవాలన్నారని చెప్పి మళ్ళా ఆ అకౌంట్ రెన్యువేట్ చేసి మేము మళ్ళా అది తీసుకొని మార్చుకోవాల్సి వచ్చింది. తప్ప 15 సంవత్సరాలు మాకు ఎటువంటి అకౌంట్ లేదు. దేవుడే మాకు సమస్తం సమకూర్చాడు. మరి దేశమంతా దేవునికి పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. మరి చెప్పుకోవాలంటే మా బిడ్డ జీవితంలో కూడా, విశ్వాసం జీవితంలో కొనసాగుతున్నప్పుడు మరి అనేక ఇబ్బందులు, క్రైస్తవపరమైన స్కూల్లో బొట్టు పెట్టుకోవట్లేదని ప్రైవేట్ స్కూల్లో చాలా విమర్శలు చేశారు పాపని. మరి ఏడ్చేది వచ్చి, పర్వాలేదు వెళ్ళండి. మరి ఈ విధంగా క్రైస్తవులు అయినందుకు, విశ్వసించినందుకు ఇబ్బందులు ఎదురయ్యి అదే స్కూల్లో, అదే కాలేజీలో మరి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఒక ఆదిత్య కాలేజీలో, పాప చదివే కాలేజీలో, మీ నాన్నగారు పాస్టర్ గారు కదా, క్రిస్మస్ పెట్టాం మేము, వచ్చి వాక్యం చెప్పమని. ఒక కాలేజీ లో ఈ విధంగా ఆహ్వానింపబడడం అనేటువంటిది మరి ఒక పెద్ద కాలేజీలో మా పాపను బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, నేను దేవుని బిడ్డనని ప్రకటించుకోవడాన్ని బట్టి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఎవరైనా వేరే పాస్టర్స్ పిలుస్తారు, కానీ ఒక స్టూడెంట్ తండ్రిని పిలవడం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. మరి పాప టీసీఎస్ లో చేస్తా ఉంది. మరి ఈ విధంగా అవకాశం ఇచ్చాడు. పాప ద్వారా ఒకటి చదువుకుంది, వెళ్ళింది టీసీఎస్ లో. మరి మాకెక్కడ అవకాశం లేదు. మాస్టర్ గారికి లోన్ ఎవరు ఎక్కడ కూడా, అందులోనూ సంఘంలో పరిచయం ఉంటే ఇస్తారు. మరి అవి చాలా మంది తెలుసు. మరి శాలరీ సర్టిఫికేట్ ఉండాలి లోన్ కావాలి, అది లేదు నాకు. సువార్థికుడిగా మరి నేను ఎవాంజలిస్ట్ గా ఉంటున్నప్పుడు మరి ఎక్కడ కూడా పర్మనెంట్ ఇన్కమ్ లేనప్పుడు ఎవరు ఇవ్వరు. కానీ దేవుడు ఒక ఛానల్ ఏర్పాటు చేశాడు, పాపను సెటిల్ చేశాడు. డిగ్రీ అయిన తర్వాత టీసీఎస్ లో వెళ్ళింది. కానీ అది కూడా ఒక బ్యాంక్ మేనేజర్ రోడ్డు మీద కనబడి, సార్ ఎక్కడ ఏంటి ఇలాగా కాకినాడ ఇల్లు అంటే మామూలు పరిచయమే, బాగున్నారా సార్ అడిగి, ఎందుకు వచ్చారు కాకినాడ అంటే, ఇలాగా కాకినాడలో ఇల్లు ఉంది, దాన్ని కట్టాలనుకుంటున్నాం అంటే, ఆయనే నేను ఇస్తాను సార్లు, పాపకి ఇంకా 11 నెలలు అయింది, టెంపరీ ఇంకా పర్మనెంట్ కాలేదు, ఇవ్వండి సార్ అంటే ఇస్తాను నేను. తెలుసు పాస్టర్ గారికి ఇవ్వండి సార్, పాస్టర్ గారికి ఇవ్వం, లోన్స్ ఇవ్వం, సర్టిఫికేట్ ఉండదు, ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ ఇన్కమ్ ఉండదు, కానీ నేను ఇస్తాను రండి అన్నాడు ఆయన. మరి ఇచ్చాడు, మరి ఇల్లు కట్టుకున్నాం. అలాగే దేవుడు ప్రతిదీ కూడా దినదినము పోషించేవాడుగా ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉంచేవాడుగా ఉన్నాడు. మరి సిగ్గుపడనీయడు. మరి రోమాపత్రికలో మనం చూసాం కదా 5వ అధ్యాయంలో, ఆయనే మాకు అతిశయము, ఆయనే మనకి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గల మరి అందులో నుంచి ఉండి దేవుని మహిమ గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. ఆయనే మన అతిశయం, ఆయనే గొప్ప. నేను ఒకప్పుడు నా విద్యను గురించి అతిశయపడతా ఉండేవాడిని, నాకున్న స్థితిని పడేస్తే అతిశయపడతా ఉండేవాడిని. కానీ అవన్నీ ప్రక్కన పెట్టాను. దేవుడే నాకు రక్షకుడు ప్రకటించినప్పుడు నన్ను గత 18 సంవత్సరాలు కష్ట నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నడిపించాడు, పెంచాడు, పోషించాడు, మరి ఒక స్థితిని ఇచ్చాడు. మరి దాన్ని బట్టి విశ్వాసం ద్వారా మనం దేవునితో సంబంధం కలిగి ఉండి మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా దీర్ఘశాంతంతో ముందుకు వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు. మరి కష్టాలు వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పలేదు, ఎవరికి చెప్పుకోలే, మా బంధువులకి చెప్పుకోలేదు, మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎవరికి చెప్పుకోలేదు, నరులకి ఎవరికి చెప్పుకోలేదు. మేమే ప్రార్థన చేసుకునేవాళ్ళం. ప్రభు ఆ టైంకి అనుకూలం చేసేవాడు. రిజర్వేషన్స్ డబ్బులు లేవా, ఆ టైంకి తక్కువ రిజర్వేషన్స్ టికెట్ ట్రావెల్ చేయాలి, అమౌంట్ ఇచ్చేవాడు. మరి అలాగనే ఆసుపత్రులకి ఏమైనా సిక్ అయ్యారా, దానికి కావాల్సిన అమౌంట్స్ అన్ని ఇచ్చేవాడు.
చెప్పుకోవాలంటే ఆశ్చర్యమైన సంఘటన చెప్పారు కదా, మరి బ్లాక్ ఫంగస్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమె బ్లాక్ ఫంగస్ వస్తే హాస్పిటల్ అడ్మిషన్ కి 5 లక్షలు అడిగారు అడ్వాన్స్. టోటల్ ట్రీట్మెంట్ కి 25 లక్షలు అడిగారు. మరి మాకు డాక్టర్ గారు భాస్కర్ గారు అడ్వైజ్ చేసి, వద్దు జనరల్ హాస్పిటల్ జాయిన్ చేయండి, మేము ఆన్లైన్ లో ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఈ విధమైన పరిస్థితి. నా స్నేహితులు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పైసా తీసుకోవాలి, వాళ్ళు ఆన్లైన్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. 5 డాక్టర్లు మొత్తం ఆ బ్లాక్ ఫంగస్ కేసు విషయంలో మరి ఆమెను బ్రతికించారు. అలాగే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా మేము బతికాం. మరి దీనికి కావాల్సిన అమౌంట్ అంతా కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ప్రార్థన చేశాం. రిటైర్ ఇది అవ్వలేదని, అమౌంట్స్ శాలరీ సంబంధించిన అమౌంట్స్ రిటర్న్ రావట్లేదని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాం. టోటల్ ఆ రిటైర్మెంట్ అమౌంట్స్ అంటే జాబ్ తాలూకు అమౌంట్స్ అంతా వచ్చేసాయి. దాంట్లో వాళ్ళ కొంత భాగాన్ని మాకు ఇచ్చారు, 1 lakh రూపీస్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఎందుకు వచ్చింది ఈ అమౌంట్ అని మాకు అర్థం కాలే. 2 lakhs సుమారుగా ఇంకొకరికి పంపించారు. ఎందుకు వచ్చింది అర్థం కాలేనప్పటికీ పక్కన ఏమొచ్చింది మాకు, 25 లక్షలు కాదు, ఆ 2 లక్షల్లోనే మాకు బ్లాక్ ఫంగస్ సిస్టర్ కి ఖర్చులు దేవుడు మాకు ముందుకు ఇచ్చాడు. అవి లేకపోతే మేము అంత ట్రీట్మెంట్ ఇవ్వలేము. దేవుడు సహాయం చేసేవాడు, ప్రాణం నిలబెట్టేవాడు, అలాగే ఒక గృహాన్ని ఇచ్చేవాడు, అలాగే మనల్ని ఉన్నత స్థాయిలో ఇచ్చేవాడు. దేవునికి సాక్షులుగా, అంటే క్రీస్తును ప్రకటించడానికి మేము సాక్షులుగా ఉన్నాము. అంటే క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి ఉన్నాము, క్రీస్తు ప్రేమను పంచుతున్నాము, అలాగే క్రీస్తు మమ్మల్ని ఆశ్చర్యక విధంగా నిలబెట్టాడు, అనేకులు సాక్షులుగా ఉంచాడు. మరి తునిలో ఉన్న ఇల్లు ఒక్క గదిలోనే అని ఉంటాం మేము. ఇప్పటికే ఆ గది ఉంది, ఆ గదిలోనే ఉంటున్నాం. కానీ కాకినాడలో గొప్ప స్థితిలో ఉంటాం, కానీ మళ్ళీ అక్కడికి వెళతాం. మళ్ళా మేము అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. పరిచయం చేయాలి. ఇల్లు కట్టే విషయంలో కాకినాడ వచ్చాం. మరి ఈ గృహాన్ని మరి మరి మాకు దేవుడు అనుగ్రహించాడు. మరి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. పాప వివాహం చేయాలి, ముందుకు వెళ్తున్నాం. మీరు ఏతోడు అనుగ్రహించమని, మరి విశ్వాసంలో మనం తప్పుకోకుండా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, విస్తరింప చేస్తాడు, బలపరుస్తాడు. దేవుడు వెతుబడి వాక్యం దీవించబడు గాక. ఆమేన్. ఓవర్ టు రాజా, ఓవర్ టు మెర్సీ బాల గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గొప్ప సాక్ష్యాన్ని, విశ్వాసమును పెంచే సాక్ష్యాన్ని మీరు తెలియజేశారు. నిజంగా మీ జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుడిచ్చిన పరిచర్యను, దేవుడు చెప్పిన మాటను గైడెన్స్ గా